గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. హలో గైస్, ఇప్పుడే అబ్సెషన్ మూవీ చూసి వచ్చా. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అబ్సెషన్ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఈ మూవీ చూడడానికి 3 రీజన్స్ ఉన్నాయి. రీజన్ 1 వచ్చేసి ఇది ఒక యూట్యూబర్ తీసిందని తెలిసింది. సో అది నాకు చాలా ఎక్సైట్ అయ్యా. ఇంకా నెంబర్ 2, ఈ మూవీ అనేది 7 crores బడ్జెట్తో తీస్తే 1000 crores కలెక్ట్ చేసిందంట. ఇంకా నెంబర్ 3, దురేందర్ తవతేదన మూవీ అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వైరల్ అయిందంట. అబ్సెషన్ మూవీయే. సో ఎలా ఉంటదో చూద్దామని ఎళ్ళా. మూవీ అయితే నాకు చాలా బా నచ్చింది. నేను ఈ మూవీ అనేది అత్తాపూర్ సినిపోలిక్స్‌లో చూసా. మూవీ ఫస్ట్ హాఫ్ అనేది అక్కడక్కడ భయపెడుతూనే, ఇంకా అక్కడక్కడ నవ్విస్తూ ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే థియేటర్‌లో చాలా మంది చాలా బా ఎంజాయ్ చేషిర్రు. కొన్ని సీన్స్‌కైతే మనకి హీరో ఎక్స్‌ప్రెషన్ చూస్తేనే నవ్వొచ్చేస్తది. అలా ఉంటది. ఇంకా ఇంటర్వెల్ గూడా పర్ఫెక్ట్ ఉంటది. నాకనేది ఇంటర్వెల్ చూసిన తర్వాత నాకు 'అర్జున్ రెడ్డి' ఇంటర్వెలే గుర్తొచ్చింది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటదనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హీరోయిన్ పీక్ పెర్ఫార్మన్స్ చూస్తాం మనం. హీరోయిన్ అనేది బ్లడ్ సీన్స్‌లో కన్నా నార్మల్‌గా ఉన్నప్పుడు ఒక స్మైల్ ఇస్తేనే మనకనేది చాలా భయమేస్తది. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. అలా ఉంటది ఆమె యాక్టింగ్. ఇంకా హీరో యాక్టింగ్ గూడా నెక్స్ట్ లెవెల్. ఆయన భయపడ్డ ప్రతిసారి మనం గూడా భయపడతాం. నాకు ఈ మూవీతో ఏమైనా డిసప్పాయింట్‌మెంట్ ఉందంటే, నేను జూషిన స్క్రీనే. కొంచెం చిన్నగుండే. ఈ మూవీ అనేది పీ6లో చూడాలని తెలియక నార్మల్ మల్టీప్లెక్స్‌కెళ్ళిపోయినా. థియేటర్ ఫుల్ గాకుండా ఇట్ట మిడిల్ అనేది మూవీ వచ్చింది. సో, నాకదనేది కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనిపిచ్చింది. ముందే తెలిసుంటే పీ6కెళ్ళేవాడిని. బట్ మూవీ అనేది చాలా బావుంది. సో, దాంట్లో అనేది ఇన్వాల్వ్ అయిపోయి మూవీ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశా నేను. ఈ మూవీ తీసిన డైరెక్టర్‌కి ఇది ఫస్ట్ మూవీ అంట. ఇంతకుముందు అనేది ఈయన షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు. ఫస్ట్ మూవీతోనే మొత్తం హాలీవుడ్‌ని షేక్ చేస్తుండు. అలా ఉంది మూవీ. ఈ మూవీ అన్ని హారర్ మూవీస్ లెక్క ఉండదు. ఒక పర్సన్ చనిపోతే ఆ పర్సన్ ఆత్మ అనేది వేరే పర్సన్ బాడీలోకెళ్ళినట్టు ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తది మూవీ. హారర్ మూవీ ఫ్యాన్స్‌కైతే హై ఫీస్ట్ అసలు. నాకైతే మూవీ చాలా బా నచ్చింది. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.